డ్రైవ్ పెట్టి చెకింగులు చేస్తున్న పోలీసులకు ఎక్కువ తాగిన మందుబాబులే పట్టుబడుతుంటారు. ఇక వాళ్లకు మిషన్లు పెట్టి ఊదిచ్చి వచ్చిన రీడింగ్ ను బట్టి కేసులు రాస్తుంటారు. ఇది ఎక్కడైనా కామన్ గా జరిగే ముచ్చటే. కానీ ఇక పెద్దపల్లి జిల్లా పోలీసులకు ఓ తాగుబోతన్న పట్టుబడ్డాడు. మరిగా పోలీసులకు దొరికిన గా పనివంతుని కాడ కాకీలు ఏం దొరకబట్టిండ్రో మీరే చూడుండ్రి. వాయమ్మనే రామగుండం తాగుబోతన్నలు ఎంత తెలివి కళ్ళలు ఉన్నారు చూడు. డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్లు, ఆర్టీఏ చెక్కింగ్లు, పోలీసు బండ్ల చెక్కింగ్లు ఇవన్నీ తప్పించుకుంటానికి ఏకంగా ఓ వాట్సాప్ గుంపునే తయారు చేసిరు అక్కడి మందుబాబులు. ఇక చూడరే ఆ గుంపు పేరు ఏం పెట్టిరో, పోలీసు మామల స్క్వాడ్ అంట. ఎంత అప్డేట్ అయ్యారో కదా. అన్నట్లు ఈ గుంపుల పోలీసుల చెక్కింగ్లు ఎక్కడైతున్నాయి, ఎన్ని దిక్కులు అవుతున్నాయి అనే ముచ్చట్లన్నీ గుంపులో పెట్టి కడుములకు ఎరక చేస్తారు. పోలీసులకు దొరకకుండా పరారైతారు. అయితే అదే గుంపులున్న గీ కాక గాశారం బాలేక డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిండు. ఇక చూడు ఎస్ఐ హరిశంకర్ సార్ నోట్లో పైప్ పెట్టి ఎట్లా ఊదిపిస్తుండో. ఊదే కాక ఊదిగా. అరే ఏంది కాక, తాగేటప్పుడు పెగ్గులు లటుకులు లేపుతారు గాని ఊదమంటే పీల్చబడితివి గట్టిగోదు అని ఊదిపిచ్చుండే ఎస్ఐ సారు. అటెనక కాక చేతులున్న ఫోన్ తీసుకొని చెకింగ్లు చేస్తే ఇగో ఈ పోలీస్ మామల గుంపు బయటపడ్డది. సభ్యుల కింద 1000 మందికి పైన ఉన్నారు కదా. ఏం గ్రూప్ ఇది? పోలీసు మామల స్క్వాడ్ ఏం గ్రూప్? నాకు తెలియదు సార్. అదే యాడ్ అయింది. నేను కూడా చూస్తలేను సార్. చూడండి సార్, నేను చూస్తలేను కూడా. అంతేనా? నేను కూడా సార్. అంతే, నేను చూడ సార్. చూడండి మీరే, నేను యాడ్ అయితే చేయలేదు. చూడండి సార్, ఆ వాట్సాప్నే ఎక్కువ చూడవు. నాకు సెల్ కూడా టచ్ అప్ తెలియదు. చూసిరా, సభ్యులు పెట్టిన మెసేజ్లు, వీడియోలు అన్ని పోలీసుల గురించే ఉన్నట్లున్నాయి. దీంతో పోలీసులకు దొరకకుండా తెలివిగా తప్పించుకుంటున్నారని కనిపెట్టిన ఎస్ఐ సారు, అరే మామలు, నేను మీ ట్రాఫిక్ ఎస్ఐని. నేను మీ దర్శనం కోసం రోడ్ల మీద కావలి కాస్తుంటే మీరేమో నాకు ముఖం చూపించకుండా పోతారా? ఇదేనా మీ మర్యాద? అందుకే మీ అందరి నెంబర్ తీసుకున్నా, త్వరలో మన అందరం కలుద్దాం అని అదే గుంపులో ఓ వీడియో తీసి పెట్టిండు ఇట్లా. అరే మామా, నేను ట్రాఫిక్ ఎస్ఐ రా మామా. నా మీద గ్రూప్ పెట్టిరు కదా, వాట్సాప్ గ్రూప్. నేనే ట్రాఫిక్ ఎస్ఐని. గోదావరి కానీ మున్సిపల్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తాను. డ్రంక్ అండ్ డ్రైవ్. రండ్రా మామా, రండి చూసుకుందాం. చాలా రోజులు అవుతుంది రా భయ్. నేను నా మీద మీరు గ్రూపులు పెట్టుకొని తిరుగుతున్నారు, తప్పించుకుంటారు అనే విషయం చాలా రోజుల నుంచి వెతుకుతాను, దొరుకుతలేదు. ఈ రోజు దొరికింది రా భయ్. రండ్రా భయ్. 1024 మెంబర్స్ ఉన్నారు గ్రూప్లో. ఎవరిని వదిలిపెట్ట. సార్ ఇట్లా వీడియో చేసి పెట్టిండో లేదో, బాప్రే మన గుంపు ముచ్చట పోలీసులకు ఎరకైంది. ఇంట్లోనే ఉంటే మన ఈ పంత సాప్ అవుతుందని ఎవ్వరి కాళ్ళు దన్న గుంపులకించి లెఫ్ట్ అయ్యారు. గుంపు తయారు చేసిన అడ్మిన్ కూడా ఈ బోర్డు అడ్మిన్ నాకెందుకు, నేనే అడ్మిన్ అని తెలిస్తే నా బోడగుండు వలుతట్టుందని చెప్పి ఇంకోలకి ఇచ్చిండు. మొత్తానికి ఎవ్వరినే మనం అందరిని పిలిపించి ఇటువంటి పనులు ఇంకోసారి చేయొద్దు, తాగకుండా బండ్లు నడుపుకోరి అని కౌన్సిలింగ్ ఇస్తామంటారు పోలీసులు. మరి ఆ గుంపులకించి ఎంతమంది హాజరుపడతారో ఏమో గాని మీ ఫోన్లలో సుత ఇటువంటి గుంపులుంటే జర పైలమే అన్నలో ఆయనతో దొరికితే మీ పని సుత ఇట్లనే అవుతుంది. చూసుకోరు మరి.